హరి ఓం. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు మనం విశ్వ చైతన్యాన్ని, దివ్య ప్రాణశక్తిని మనలో నింపుకునే వేదోక్తమైన సూర్యోపాసనను గురించి మనం తెలుసుకుందాం. దీనిని శ్రద్ధగా గమనించి మీరందరూ కూడా ఈ సూర్యోపాసన చేసి ఆ విశ్వ చైతన్య శక్తిని అందరూ పొందగలరని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాను. ఆర్యావర్తంలో అతి ప్రాచీన కాలం నుండి కూడా వేదోక్తమైన సూర్యోపాసన ఉంది. దీనిని భారతదేశంలోని అన్ని ప్రాంతాల వారు కూడా దీన్ని ఆచరించడం మనకు తెలుసు. ఇక్ష్వాకు వంశీయులైనటువంటి వారు ప్రతి పనిని కూడా సూర్యోపాసనతోనే ప్రారంభించేవారు. రావణ యుద్ధంలో రామునికి సహాయపడేందుకే ఆదిత్య హృదయం ఏర్పడింది. అలాగే కృష్ణుని పుత్రుడు శాంబునికి అతి భయంకరమైనటువంటి చర్మరోగం వస్తే ముల్తాన్లోని శాకద్వీపం నుండి మగ్బ్రాహ్మణులను పిలిపించి ఈ సూర్యోపాసనకు సంబంధించిన అనేక విధులను చేయడం ద్వారా అతనికి ఆరోగ్యం చేకూరింది. మన భారతీయులు సంధ్యావందనం, సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వడం, సూర్య చంద్రగ్రహణాల సమయంలో ప్రత్యేకమైన జపాలు, స్తోత్రాలు, ఇవన్నీ కూడా అనాది కాలంగా మనకు సాంప్రదాయంగా వస్తూ ఉన్నాయి. వీటిని ఆచరించడానికి భాషతోనూ, ప్రాంతంతోనూ, సంప్రదాయాలతోనూ ఏమీ సంబంధం లేదు. కుల మత విచక్షణ కూడా దీనికి లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దివ్యమైనటువంటి సూర్యుని యొక్క కిరణాలని తీసుకోవడానికి మనం వీటిని ఆచరించి తీరాలి. ఇక ఆధునిక విజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని మనం చూసినప్పటికీ మన భూమండలం సౌర కుటుంబంలో ఉంది. సౌర కుటుంబంలో ఉన్న ప్రతి జీవికి సూర్యుని కిరణాల నుండే జీవశక్తి లభిస్తూ ఉంది. ఏ సూర్యుని నుండి మనము ఈ శక్తిని పొందుతున్నామో అదే శక్తిని పశువులు, పక్షులు, వృక్షాలు మొదలైనవి అన్నీ పొందుతున్నాయి. మనం తీసుకునే ఆహారం ఈ స్థూల శరీరం కోసం, కానీ నిజమైన ఆహారం సూర్యుని నుండి వచ్చేటటువంటి కిరణాల ద్వారా పొందేటటువంటి జీవశక్తి, దివ్య ప్రాణశక్తి. ఇవే మనకు నిజమైనటువంటి ఆహారాలు. దీనికోసం మనమందరం కూడా సనాతన ఋషులు చేసిన సూచన ప్రకారం నాసికాగ్రధారణ, ఆజ్ఞాచక్రధారణ, సహస్రార ధారణలను ఆచరించవలసి ఉంటుంది. మనందరికీ యోగ మార్గంలో ఉన్నవారికి ధ్యానము, యోగము, ప్రాణాయామాలు చేసేవారికి అందరికీ పరిచయమే. ఈ రెండు నాసికా రంధ్రాలు ఎప్పుడు సమంగా పనిచేయవు. ఒకసారి ఎడానాడి ప్రధానంగా ఉంటే మరొకసారి పింగళ నాడి ప్రధానంగా ఉంటుంది. రెండు నాసికా రంధ్రాలు సమంగా ఎలా పనిచేయవో అదేవిధంగా రెండు కనులు కూడా తమ దృష్టిని సమంగా చూడలేవు.
ఈ నాసికా రంధ్రాలు సమం అవడం కోసం మనం సుషుమ్నను చైతన్యం చేస్తాం. 2 నాసికా రంధ్రాలు సమమైతే సుషుమ్న జాగరణ చెందుతుంది. అలాగే 2 కనుల దృష్టి సమం అయితే విశ్వ చైతన్య శక్తి మన వైపు ప్రవహిస్తుంది. దానికోసం ఈ 3 ధారణలు మనం చేస్తాం. నాసికాగ్రధారణపై దృష్టి పెట్టి మనం ఈ క్రియను చేస్తూ ఉంటే మన కనులు 2 విశ్రాంతిలోకి వెళ్ళి అంతర్చక్షు చైతన్యం అవుతుంది. ఆజ్ఞాచక్రధారణ చేసేటప్పుడు త్రికుటిపై దృష్టి ఉంచి కనులను ఊర్ధ్వముఖం చేసి ఆజ్ఞాచక్రధారణ చేస్తూ ఉంటే ఈ త్రికూట స్థానంలో 3వ కన్ను తెరుచుకుంటుంది. ఇక ఈ దృష్టిని సహస్రారంపై ఉంచి మనం కనుక ఈ సహస్రధారణ చేస్తూ ఉంటే మనలోని చైతన్యం విశ్వ చైతన్యంతో మమేకమవుతుంది. అప్పుడు సూర్యకిరణాల ద్వారా చైతన్య రూపంలో ప్రవహించేటటువంటి విశ్వ చైతన్య శక్తి మన సహస్రారం ద్వారా మన మేరుదండంలో ప్రవేశించి మన శరీర భాగాలన్నిటికీ కూడా ఇస్తుంది. ఎప్పుడైతే ఈ ప్రక్రియ జరిగిందో మూలాధారం నుండి సహస్రారం వరకు ఉన్నటువంటి శక్తి క్షేత్రాలన్నీ జాగృతమవుతాయి. అప్పుడు మనం ఈ సూర్యుని నుండి ఈ దివ్య ప్రాణశక్తిని విశ్వ చైతన్య శక్తిని ఆ కిరణాల ద్వారా పూర్తిగా గ్రహించగలుగుతాం. దీనికోసం మనం నాసికపై దృష్టి ఉంచి నాసికాధారణ, ఆజ్ఞపై దృష్టి ఉంచి ఆజ్ఞాచక్రధారణ, సహస్రారంపై దృష్టి ఉంచి సహస్రారధారణ ఇప్పుడు అభ్యాసం చేద్దాం. నాసికాగ్రధారణ బాహ్య చక్షువులకు విశ్రాంతినిచ్చి అంతరచక్షువులను చైతన్యవంతం పరుస్తుంది. నాసిక చివరి భాగాన్నే చూస్తూ ఉండాలి. మన కనులు తెరిచే ఉంటాయి, కానీ మనం ప్రత్యేకంగా దేన్ని చూడం. సూర్యుని కిరణాలు మన మొహం మీద పడుతూనే ఉంటాయి, కానీ మనం సూర్యుని పైకి దృష్టి పెట్టం. అయినా మనం దేనిని చూస్తాం? ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా సూర్యుడి నుంచే జీవశక్తిని పొందుతుంది. అంతటా ఉన్నది అదే జీవశక్తి అయితే మనం ప్రత్యేకంగా దేన్ని చూస్తాం? లౌకిక సమాజంలో వ్యక్తి ఎదటి వ్యక్తిని సూటిగా చూస్తాడు, కానీ అతీత స్థితిలో పరమాత్మతో ఐక్యమయ్యేటప్పుడు ఈ నాసికాధారణను ఉపయోగిస్తే సమాజంలో ఉన్న మనం ఏకాంతాన్ని పొందగలం. రమణ మహర్షి లాంటి వ్యక్తులు ఇటువంటి ధారణల ద్వారానే జనం మధ్య ఉంటూ కూడా ఏకాంతాన్ని అనుభవించసాగారు. ఇది 3 నిమిషాల సమయం చేస్తే ఆ తర్వాత ప్రక్రియలోకి వెళదాం. నాసికాగ్రధారణ ద్వారా మనం అంతరచక్షువులను చైతన్యం చేసుకుంటాం. 2 కనులు దృష్టి ఎప్పుడు సమంగా ఉండదు.
రెండు నాసికల ద్వారా శ్వాస ఎలాగైతే సమంగా నడవదో, రెండు కనుల దృష్టి కూడా ఎప్పుడు సమంగా ఉండదు. దాన్ని సమం చేయడానికే ఈ నాసిక అగ్రధారణ, ఆజ్ఞాచక్రధారణ, సహస్రార ధారణలు ఏర్పాటు చేశాం. ఇప్పుడు మనం ఆజ్ఞాచక్రధారణమే పెడదాం. సాధకులు కొంత సమయం కళ్ళు మూసుకుని కనులను త్రికూట స్థానమైనటువంటి ఆజ్ఞాచక్రం వైపు మళ్లించి ఆజ్ఞా ప్రాంతంలో సూర్యుడిని చూస్తున్నట్టుగా భావన చేయాలి. ఈ ఆజ్ఞాచక్రధారణ త్రినేత్ర భేదనకు ఉపకరిస్తుంది. రెండు కనులను ఆజ్ఞ వైపు కేంద్రీకరించి కనులను ఊర్ధ్వముఖం చేసి నాలికను అంగిటికి తాకిచ్చి త్రికూట స్థానంలో సూర్యుని దర్శించే ధారణ ఈ ఆజ్ఞాచక్రధారణ. కళ్ళు తెరిచే ఉంటాయి, కానీ సూర్యుడిని మనం సూటిగా చూడం. కనురెప్పల పైన, కనుబొమ్మల కిందుగా మనం త్రికుటిని చూసే ప్రయత్నం చేస్తాం. ఆ త్రికుటిలో సూర్యబింబాన్ని దర్శించే ప్రయత్నం చేస్తాం. దీన్ని 3 నిమిషాలు చేసి ఆ తర్వాత సహస్రార ధారణ వైపు పెడతాం. ఈ ఆజ్ఞాచక్రధారణ త్రినేత్ర భేదనకు 3వ నేత్రం తెరుచుకోవడానికి పనిచేస్తుంది. ఇప్పుడు ఒకసారి కళ్ళు మూసుకుని సహస్రార ధారణ వైపు పెడదాం. కళ్ళు తెరిచే ఉంటాయి. సూర్యుని మనం సూటిగా చూడం, కానీ సూర్యుడు ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది. ఈ సహస్రార ధారణ ద్వారా మనలో ఉన్నటువంటి చైతన్యం విశ్వ చైతన్యంతో మమేకమవుతూ ఉంటుంది. సూర్యుని సూటిగా చూస్తున్న కారణం చేత కనులలో మలినాలు ఉంటే నీరు ఊరుతుంది. కళ్ళల్లో నీరు ఊరినప్పుడు కళ్ళను సున్నితంగా ఓసారి ఇలా ప్రెస్ చేసి వదిలితే అది తొలగిపోతుంది. సాధక మిత్రులారా, ఇప్పుడు మనం నాసికాగ్రధారణను, ఆజ్ఞాచక్రధారణను, సహస్రార ధారణను ఆచరించాం. ఇప్పుడు మనం సూర్య భగవానుణ్ణి డైరెక్ట్గా చూస్తాం. నాసికాగ్రధారణలో నాసికపైనే దృష్టి ఉంచాం. ఆజ్ఞాచక్రధారణలో ఆజ్ఞపైనే దృష్టి ఉంచాం. సహస్రార ధారణలో సహస్రారంపైనే దృష్టి ఉంచాం. సూర్యుని కిరణాలు మన మొహం మీద పడ్డా, కళ్ళ మీద పడ్డా మనం సూర్యుని ప్రత్యక్షంగా చూడలేదు. ఇప్పుడు మాత్రం ఆ సూర్య భగవానుని సూటిగా చూడడం ప్రారంభిస్తాం. సూటిగా చూస్తూ అనంతమైనటువంటి జీవశక్తిని ప్రసాదించినటువంటి ఆ ప్రత్యక్ష పరమాత్మ అయినటువంటి సూర్య భగవానుని మనకు ఇంత శక్తిని ప్రసాదించిన వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ వారితో మమేకమయ్యేటటువంటి క్రియను చేపడదాం. ఆయన కరుణ కిరణాల రూపంలో మనల్ని వర్షింపచేసేటట్టుగా చేస్తోంది.
15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆయన యొక్క శక్తి మన వైపు ప్రసరిస్తోంది. వారికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ వారిని ప్రార్థన చేసుకుందాం. స్వామి సూర్యస్తుతిని చేస్తారు. సాధకులు వారికి తెలిసిన ఏదైనా సరే ఒక సూర్యుని యొక్క స్తోత్రాన్ని జపించుకోవచ్చు. ఇప్పుడు నేను చేస్తున్న ఈ సూర్యస్తుతి శాంబునికి అనారోగ్యం కలిగినప్పుడు ఆనాడు దీన్ని ఉపాసించారు. దాన్నే ఇప్పుడు ఇక్కడ నేను చేస్తున్నాను. ఉద్యన్నద్య వివస్వాన్ ఆరోహన్నుత్తరాంది వందేవః రుద్రోగం మమ సూర్యో హరిమానం చాసు నాశయతు నిమిషార్ధేనైకేన ద్వేషసతే ద్వే సహస్రే ద్వే క్రమమానయోజనానాం నమోస్తు తే నళిననాథాయ కర్మజ్ఞానకదశకం మనచ్చ జీవ ఇతి విశ్వసర్గాయ ద్వాదశధాయో విచరతి సద్వాదశమూర్తిరస్తు మోదాయ త్వం యజురుక్ సామ త్వం త్వమాగమ త్వం వషట్కారః త్వం విశ్వం త్వం హంసః త్వం భానో పరమహంసశ్చ శివరూపాత్ జ్ఞానమహం తత్వం ముక్తిం జనార్దనాకారాత్ శిఖిరూపాదైశ్వర్యం భవతచ్చారోగ్యమిచ్చామి త్వచిదోషాః దృశిదోషాః హృదిదోషాః ఏ అఖిలేంద్రియజదోషాః తాన్ పోషాః తదోషః కించిద్రోషాగ్నినా దహతు తిమిరమివ నేత్రతిమిరం పటలమివాశేషరోగపటలం నః కాచమివాధినికోశం కాలపితారోగశూన్యతాం కురుతాత్ యస్య చ సహస్రాంశోరభీషు లేశో హిమాంసు బింబగతః భాసయతి నక్తమఖిలం కీలయతు విపద్గుణానరుణః ఏన వినాథం తమసం జగదే తద్యత్ర సతి చరాచరం విశ్వం ధృతబోధం తం నళినీ భర్తారం హర్తారమాపదామీళే వాతాశ్మరీగదార్షః త్వగ్దోషమహోదర ప్రమేహాంచ గ్రహణీ భగంధరాఖ్యా మహారుజోపి త్వమేవ హంసి ధర్మార్థకామమోక్ష ప్రతిరోధిన ఉగ్రతాపవేగకరాన్ బందీకృతేంద్రియగణాన్ గదాన్ విఖండయతు చండాంసుః త్వం మాతా త్వం శరణం త్వం ధాతా త్వం ధనం త్వమాచార్యః త్వం త్రాతా త్వం హర్తా విపదాం అర్క ప్రసీద మమ ఇత్యార్యా ద్వాదశకం సాంబస్య పురో నభస్థలాత్ పఠితం పఠతాం భాగ్య సమృద్ధి సమస్తరోగక్షయః.
హరి ఓం. ఓం సూర్యదేవ సహస్రాంశో తేజోరాసే జగత్పతే అనుకంపయ మాం భక్త్యా గృహేణార్ఘం దివాకరః ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తి నారాయణాసన సన్నివిష్టః కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయ వపుద్ధృత శంఖచక్రః. సాంబుని ఆరోగ్యం కోసం ఆ మహాత్ములు చేసినటువంటి సూర్యోపాసన ద్వారా ఆకాశం నుంచి జారిపడినటువంటి స్తోత్రము మనం చేసుకున్నాం. ఇవన్నీ చేయలేని వాళ్ళు ఈ మంత్రాలను చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 12 సూర్యనామాలతో సూర్యునికి ఆర్ఘ్యాన్ని సమర్పించుకుందాం. ఈసారి మనం కళ్ళు మూసుకుని ప్రశాంతంగా సూర్యుడిని పూర్తిగా చూస్తాం, డైరెక్ట్గా చూస్తాం. 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సూర్యునితో సంబంధాన్ని స్థాపించుకునే ప్రయత్నం చేస్తాం. సౌరమండలంలోనే మన భూమి ఉంది. ఈ సౌరమండలంలోని ప్రతి జీవి కూడా సూర్యుడి నుంచే జీవశక్తిని పొందుతున్నాయి. సూర్యుడిని సూటిగా చూస్తూ ఉంటే సూర్యుడు మనకి దగ్గరగా వచ్చిన భావన కలుగుతుంది. వేడి పూర్తిగా తగ్గిపోయి చల్లదనం ఆవరిస్తుంది. ఇప్పుడు మనం సూర్యస్తుతి చేద్దాం. ఓం మిత్రాయ నమః. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచయే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం అర్కాయ నమః. ఓం భాస్కరాయ నమో నమః. ఆధ్యాత్మిక మిత్రులారా, మనం పవిత్రమైనటువంటి ఆర్యావర్తంలోని ప్రధాన భాగమైనటువంటి భారతదేశంలో జన్మ తీసుకున్నాం. మనకి వేదము, యోగము మనకి పరమాత్మ ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి వరాలు. వీటిని ఆచరించడం ద్వారానే మన ప్రాచీన ఋషులు ఈ జ్ఞానాన్ని ప్రపంచం అంతా పంచడం ద్వారానే ఈనాడు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో మన భారతీయ సంస్కృతి నెలకొని ఉంది. వారు సాత్విక ఆహారాన్ని తీసుకుని యోగమును ఆచరిస్తూ ప్రాణాయామమును చేసుకుంటూ మన భారతీయులకు సదా రుణపడి ఉన్నామని మనని ఎంతో గౌరవిస్తూ ఉన్నారు. ఏ దేశం వాళ్ళైనా సరే
ఈ భారతీయ సంస్కృతిని పాటించేవాళ్ళు గుడికి వెళితే చీర కట్టుకుని వెళుతున్నారు. వాళ్ళందరూ కూడా మన వంక చూస్తున్నారు. ఇంకా వీరేం చెప్తారు మనకి, మనం ఇంకా ఏం ఆచరిద్దాం అని చెప్పి మన పట్ల మన బాధ్యతను ఇంకా పెంచుతున్నారు. మన చుట్టూ ఉన్న వారిలో ఈ సంస్కృతిని పెంచే ప్రయత్నం చేద్దాం. మన పిల్లలను ఆ మార్గంలో వెళ్ళేటట్టుగా చేసుకుందాం. ఇంత అద్భుతమైనటువంటి ఈ సంపదను మనకిచ్చినటువంటి మన వైదిక ఋషులకు, సనాతన ఋషి సాంప్రదాయానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఓం నమో బ్రహ్మణి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.